బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వినియోగం భారీగా తగ్గింది. ఆదివారం వచ్చిందంటే ఉదయం నుంచే చికెన్ సెంటర్లు రద్దీగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. చికెన్ సెంటర్లు కస్టమర్లు లేక వెలవెలపోతున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినాలంటే జనాలు భయపడిపోతున్నారు. అటు హైదరాబాద్ లో బిర్యానీ ఆర్డర్లు భారీగా తగ్గిపోయాయి. స్విగ్గీ, జొమాటోలో గతంలో కంటే సగానికి పైగా బిర్యానీ ఆర్డర్లు తగ్గిపోయాయని చెబుతున్నారు. ఆన్లైన్ లోనే కాదు, ఇక హోటల్స్, రెస్టారెంట్స్ లో కూడా చికెన్ ప్రియులు తగ్గిపోయారు. కొన్ని చోట్ల బిర్యానీపై స్పెషల్ ఆఫర్లు పెట్టినా కస్టమర్లు పట్టించుకోవడం లేదు. ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో సండే రోజు పప్పు భోజనంతో సరిపెట్టుకుంటున్నారు హైదరాబాదీలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సునీత, బడ్జెట్ ఇటు మార్కెట్ లో బర్డ్ ఫ్లూ భయం కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ కూడా పట్టుకుంది. దీంతో చికెన్ వీడియో కూడా భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే మాత్రం ఈ చికెన్ కోళ్ళకి కూడా కోళ్ళకి బర్డ్ ఫ్లూ కూడా రావడంతో మరి జనాలు కూడా చికెన్ కొనేది కూడా ముందుకు రావడం లేదు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు ఉదయం నుంచే చికెన్ సెంటర్ల వద్ద రెడీగా ఉంటది. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం చాలా వరకు సీన్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. చికెన్ సెంటర్లు కస్టమర్ లేక వెలువెలబోతున్నాయి. ఒకవైపు చికెన్ కొట్టే మరి బర్డ్ ఫ్లూ వస్తుందేమో, ఇతర వ్యాధులు కూడా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఇప్పటికే ఇటు ఏపీలో గానీ, మహారాష్ట్ర గానీ, తమిళనాడులో కూడా విపరీతంగా కోళ్లు పెద్ద ఎత్తున కూడా అంతు చిక్కని వ్యాధితో బర్డ్ ఫ్లూతో కూడా కోళ్లు చనిపోతున్నాయి. దీంతో చాలా వరకు కూడా భయాలు అడ్డుకునే చెప్పుకోవచ్చు. జనాలు కూడా చికెన్ సెంటర్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మరి కొద్ది రోజుల పాటు చికెన్ తినకపోతేనే బాగుంటుందని కూడా అనుకుంటారు. సాధారణంగా ఫెస్టివల్ టైంలో కానీ, సండే టైంలో కానీ చికెన్ సెంటర్ల రద్దీ ఏ రకంగా చెప్పట్లేదు. ఎందుకంటే చికెన్ లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి, కొవ్వు పదార్థాలు కూడా పెద్దగా ఉండవు కాబట్టి మరి అది కూడా తక్కువ రీజనబుల్ రేట్కే దొరుకుతుంది చికెన్. కాబట్టి చాలా మంది కూడా చికెన్ సెంటర్లకే వెళ్లి కొనుక్కుంటారు. ఎందుకంటే మటన్ తో కానీ ఇటు ఫిష్ తో పోలిస్తే ఎక్కువగా రేట్ కూడా తక్కువ ఉంటుంది. కానీ ప్రజెంట్ ఫీజు చూస్తే మాత్రం ఈ బర్డ్ ఫ్లూ ఉన్న భయంతో చాలా మంది కూడా చికెన్ సెంటర్ వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. మరి ఈ రోజు సండే కావడంతో చాలా చోట్ల కూడా మనం చూస్తే అంటే మేజర్ గా ఇటు హైదరాబాద్ లో కానీ ఉమ్మడి 10 జిల్లాలో చూస్తే మాత్రం చాలా మంది కూడా చికెన్ కొనడానికి కూడా భయపడుతున్నారు ఈ బర్డ్ ఫ్లూ భయంతో. ఎందుకంటే కోళ్ళని కూడా విపరీతంగా జరుపుతున్నాయి కాబట్టి మరి కోళ్ళ నుంచి మనిషికి కూడా బర్డ్ ఫ్లూ కూడా వ్యాపించే అవకాశం ఉంది. మరి మొన్ననే చూస్తాం మనం ఏపీలో కూడా ఒక కేసు కూడా నమోదైంది. మరి దీంతో జనాలకు కూడా మరి చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయం కూడా పట్టుకుంది. దీంతో చాలా మంది కూడా చికెన్ కూడా అవాయిడ్ చేస్తున్నారు. దాంతో పాటు కూడా ఎగ్స్ కూడా అవాయిడ్ చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ రోజు సండే కావడంతో చాలా చోట్ల కూడా చికెన్ సెంటర్లు కూడా వెలవెలబోతున్నాయి. జనరల్ గా సండే వచ్చిన కూడా ఎక్కువగా చికెన్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే తక్కువ రేటుకు దొరుకుతుంది, దాంతో పాటు ఎక్కువగా వస్తుంది కాబట్టి క్వాంటిటీ కూడా. మరి ఇప్పుడు పరిస్థితి మాత్రం సీన్ బాధని చెప్పుకోవచ్చు. బర్డ్ ఫ్లూ భయంతో చాలా మంది చికెన్ కొనాలంటేనే భయపడుతున్నారు. మరి డబ్బులు పోయినా వస్తే గానీ ఇటు ఎక్కువగా మటన్ కానీ అదే విధంగా ఫిష్ కు చాలా మంది కూడా డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు చికెన్ సెంటర్ లో చాలా వరకు రద్దీ కూడా తగ్గింది, వెలవెలబోతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ఆఫర్లు పెట్టిన కూడా ఎవరు ఇవ్వలేని పరిస్థితి. మరి కొన్ని రోజుల పాటు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సమ్మె కావడంతో ఇటు సమ్మర్ లో కూడా జనరల్ గా చికెన్ రేట్లు కూడా తగ్గుతాయి, అదేవిధంగా కోళ్లు కూడా విపరీతంగా సరిపోతాయి వేడికి. కాబట్టి మరోవైపు ఇటు బర్డ్ ఫ్లూ భయంతో కూడా ఎవరు కూడా చికెన్ సెంటర్లకు కూడా వెళ్ళే పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇంకా హైదరాబాద్ లో బిర్యానీ ఆర్డర్లు కూడా భారీగా తగ్గాయి. జనరల్ గా స్విగ్గీ, జొమాటోలో గతంలో కంటే సగటు పైగా బిర్యానీ ఆర్డర్లు కూడా తగ్గిపోయాయని తెలుస్తా ఉంది ఈ బర్డ్ ఫ్లూ భయంతో. మరి ఆన్లైన్ కాదు, హోటల్స్, రెస్టారెంట్లు కూడా చికెన్ ప్రియులు కూడా తగ్గిపోయారు. జనరల్ గా హోటల్కి వెళ్ళా కానీ, రెస్టారెంట్కి వెళ్ళా కానీ చాలా మంది చికెన్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు. కానీ ప్రజెంట్ మాత్రం ఈ బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కూడా ఎవరు ఆర్డర్ చేయలేదు. చాలా మంది కూడా ఇటు మటన్ కి, ఫిష్ కూడా డైవర్ట్ అవుతున్నారు. రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ కొంచెం ఆరోగ్యపరమైన విషయాలు మాత్రం పబ్లిక్ కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇక కొన్ని చోట్ల బిర్యానీపై స్పెషల్ ఆఫర్లు పెట్టినా కూడా కస్టమర్లు కొనలేని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో సండే రోజు కూడా పప్పు భోజనంతో కొంతమంది సరిపెట్టుకుంటుంటే మరి కొంతవరకు డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం మటన్ కానీ, ఫిష్ కానీ ప్రయారిటీ ప్రకారం తెచ్చుకుంటున్నారు. మరి 1 వీక్ లో జనరల్ గా 1-2 సార్లు చికెన్ ప్రయారిటీ తీసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం బర్డ్ ఫ్లూ భయంతో చాలా మంది చికెన్ మాత్రం ఎవరు కోరట్లేదు. మరోవైపు ఇటు ఎగ్స్ కూడా ఎక్కువగా తినే పరిస్థితి కాబట్టి మరి ఇది దాదాపు ఒక 1 మంత్ కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి చికెన్ నిర్వాహకులు
అంటే చికెన్ సెంటర్ నిర్వాహకులు కానీ అదేవిధంగా ఈ పల్ట్రీకి సంబంధించి రైతులు కానీ యజమానులు కానీ తీవ్ర నష్టాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 వీక్ నుంచి ఇప్పుడు చూస్తే మాత్రం విపరీతంగా చికెన్ సేల్స్ కూడా తగ్గిపోయాయి. దాని వినియోగం కూడా భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి ఎవరు కూడా చికెన్ కొన్ని పరిస్థితులు ఉంది కాబట్టి మరి జనాలు కూడా కొంతవరకు అపోహలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. మరి చికెన్ తింటే బ్లడ్ ఫ్లూ వస్తుందని లేకపోతే ఇతర వ్యాధులు వస్తాయని చెప్తున్నారు. మరి జనరల్ గా మాత్రం ఇటు బయలర్ కోళ్ళు కానీ కొనకుండా జనరల్ గా నాటుకోళ్ల వైపు కూడా కొంతవరకు పబ్లిక్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇంట్రెస్ట్ చూస్తున్నారు. మరి ఎక్కువగా బయలర్ కోళ్ళు కొనకుండా నాటుకోళ్లు కూడా కొంతవరకు తిట్టే ఆరోగ్యంగా ఉంటామని కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నాటుకోళ్లకు అదేవిధంగా మటన్ కి ఫిష్ కూడా చాలా వరకు డిమాండ్ పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పటికీ ఒకవైపు హైదరాబాద్ లో 900, 1000 రూపాయలు కొన్ని చోట్ల మటన్ ఉంది రేట్లు. మరి చికెన్ రేట్లు అయితే దాదాపు 200 లోపే చాలా వరకు దిగిపోయాయి. మరి లాస్ట్ టైం అయితే లాస్ట్ వీక్ 220, 230 కొన్ని సెంటర్లో 250 కూడా చికెన్ రేట్లు ఉండే. మరి ప్రజెంట్ అయితే మాత్రం 200 లోపే చికెన్ రేట్లు ఉన్నప్పుడు కూడా అటువైపు మాత్రం ఎవరు కూడా పోతలేరు. పబ్లిక్ కూడా చికెన్ కొనాలంటే కూడా భయపడే పరిస్థితులు వచ్చాయి. మరి ఈ బ్లడ్ ఫ్లూ భయంతో విపరీతంగా చికెన్ సేల్స్ తగ్గింది. అదేవిధంగా సేమ్ టైం ఇటు వినియోగం కూడా తగ్గినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ భయాలు మాత్రం కొంతవరకు 1 మంత్ వరకు మాత్రం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమందికి ఈ బ్లడ్ ఫ్లూ కూడా పబ్లిక్ ఇటు జంతు కోళ్ళ నుంచి పబ్లిక్ కూడా తేలుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా భయపడుతున్నారు. మరి బ్లడ్ ఫ్లూ భయంతో చాలా మంది కూడా చికెన్ సెంటర్లు కూడా క్యూ కట్టాల్సిన పబ్లిక్ అంతా కూడా చాలా తగ్గిపోయారు. మరి హైదరాబాద్ లో ఆన్లైన్ ఆర్డర్లు కూడా చికెన్ బిర్యానీ కూడా చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే హైదరాబాద్ లో జనరల్ గా చికెన్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ ఉంటుంది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి ఎవరు కూడా చికెన్ తినడానికి మాత్రం ప్రయారిటీ కూడా ఇవ్వడం లేదు. మరి ప్రజెంట్ రేట్లు తక్కువ ఉన్నప్పటికీ ఆఫర్లు కూడా ప్రకటించినప్పటికీ మరి ఎవరు కూడా చికెన్ కొనడానికి అయితే ముందుకు రావడం లేదు. మరి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ సెంటర్ లో కానీ అదేవిధంగా రూరల్ లో కానీ ఎక్కువ కూడా జనాలు కూడా అవేర్నెస్ వచ్చింది చాలా వరకు కూడా. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో విపరీతంగా ఈ బర్డ్ ఫ్లూతో ఎక్కువగా కోళ్ళు కూడా సరిపోతున్నాయి. కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉంది. మరి కొన్ని రోజుల పాటు చికెన్ తిరగపోతేనే బాగుంటుందని కూడా పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో చాలా మంది చికెన్ కూడా కొనట్లేదు, ఎగ్స్ కూడా కొనట్లేదు పరిస్థితి. మరి చాలా మంది ఇక కొంతమందికి అయితే మాత్రం సండే వచ్చిందంటే మాత్రం ముక్కలేది ముద్ద దిగది. మరి అలాంటి వాళ్ళు మాత్రం కొంతవరకు డబ్బులు ఎక్కువైన మంది కానీ ఎక్కువగా మటన్ కానీ ఫిషెస్ కానీ ఎక్కువగా కొంటున్నారు. మరి ఇప్పుడు చికెన్ సెంటర్లో మాత్రం రద్దీ తగ్గింది. మరి మటన్ సెంటర్లకు అదేవిధంగా ఫిష్ సెంటర్లకు మాత్రం ఎక్కువగా క్యూ లైన్ మాత్రం చూస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా విపరీతంగా రద్దీ నెలకొంది ఫిష్ సెంటర్లో కానీ అదేవిధంగా మటన్ సెంటర్లో. మరి చికెన్ కూడా మాత్రం ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మరి నెల రోజుల పాటు ఇదే సీన్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఈ బ్లడ్ ఫ్లూ భయంతో ఇతర అంటుచిక్కని వ్యాధులతో కోళ్ళకు కూడా వస్తుండటంతో మరి అది కూడా మనిషికి సోకే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి చాలా మంది కూడా చికెన్ కొనాలంటేనే పబ్లిక్ భయపడే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.